మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో సుందరరామిరెడ్డి గారు, ఈ మధ్య జోహోకు మంచి ప్రజాదరణ లభిస్తుంది. మన ఇండియన్ కంపెనీని మనమే ప్రమోట్ చేసుకోవాలి, మనం సపోర్ట్ చేసుకోవాలంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చాలా మంది క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తున్నారు. అండ్ ఇది మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వగలదంటూ కూడా అందరూ సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. మరి 140-150 కోట్ల మంది జనాభా ఉన్న మన భారతదేశంలో మనం జోహోని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలం అంటారు, తీసుకువెళ్ళగలవచ్చు అంటారు అసలు? సో గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఏదన్నా ముందుకెళ్తుందండి. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఏది ముందుకెళ్దండి. ఇప్పుడు రైల్వేస్ థీమ్ వెళ్తుందంటే 100% గవర్నమెంట్ కంట్రోల్ ఉంది కాబట్టి అది తీసుకెళ్తుంది. ఇప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ గవర్నమెంట్ ఒక్కటి కూడా లేదు, ఒక కంపెనీ కూడా లేదు. అంటే కార్పొరేట్ కంపెనీస్ మొత్తం భుజాన్ని వేసుకున్నాయి కాబట్టి అది ముందుకెళ్తున్నాయి. అంటే టాటా లాంటి కంపెనీస్ చిప్ లెవెల్లోకి ఎంటర్ అయినాయి కాబట్టి ఆ థీమ్కి అంత వెయిటేజ్ వచ్చి ఉంది. అండ్ అదాని, అంబానీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంత ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత ముందుకెళ్తుంది. ఈవెన్ ఎల్ఎన్టీ వాళ్ళు హెల్ప్ లేకపోతే హైదరాబాద్ మెట్రో కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్తున్నారు, వేరే సంగతి. బట్ చెప్తున్నాను, అంటే కార్పొరేట్ వాళ్ళు గట్టి కూర్చుంటే ముందుకెళ్ళొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ ఫారిన్ కంపెనీ సరౌండర్ అయిపోయినాయి. అది మనోళ్ళు అక్కడ C1 ఫ్రంట్ ఎండ్ వాళ్ళు పెట్టేశారు కల్లా అదేదో మన లోకల్ కంపెనీ లాగా సరౌండర్ అయ్యారు. చైనాలో మైక్రోసాఫ్ట్ లేవు, చైనాలో యూట్యూబ్ లేవు, చైనాలో ఫేస్బుక్ లేదు. అండ్ టెక్నాలజీ ఫుల్ డామినేట్ అయిపోయింది. ఇప్పుడు ఇండియాని బెదిరించిన వాళ్ళు బెదిరలేరు కదా. మనం రష్యా నుంచి మన ఆయిల్ తెచ్చుకుంటున్నాం అని చెప్పి నిన్ను బెదిరిస్తున్నారు. మనకంటే ఎక్కువ ఆయిల్ తెచ్చుకుంటున్నాం, వాళ్ళు బెదిరలేరు కదా. టర్కీ వాళ్ళు మనంత ఆయిల్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళు బెదిరియట్లేదు కదా. అంటే రష్యా నుంచి టర్కీ వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఆయిల్, చైనా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎందుకు ఇండియా మీద అంతగా కసి వాళ్ళకంటే ఇండియా వాళ్ళు ఏం చేయలేని చారగంతరం అనమాట. మిగతా వాళ్ళు అలా కాదు. చైనా అనుకోండి, చైనా ఏం చేయలేరు వాళ్ళు, ఎందుకంటే చైనాలో ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ డిపెండ్ అవ్వరు వాళ్ళు. ఇండియా మీద టూ మచ్ డిపెండ్ అవుతుంది అమెరికా మీద. అందుకని వాళ్ళు నొక్కుతున్నారు ఇండియాని. అందుకని నువ్వు బెగ్ చేయాల్సి వస్తుంది, మేము రష్యా నుంచి కాబోతే మాకు ఆల్టర్నేటివ్ ఏమి ఇస్తారు మీరని. మనం ఎక్కడ కొనాలో ఎక్కడ అమ్మాలో కూడా వాళ్ళు డిపెండ్ అవుతాయి. ఇది ఎందుకు వచ్చిన ప్రాబ్లం ఇది ఏంటంటే టూ మచ్ వాళ్ళ మీద డిపెండ్ అవటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. అందుకని ఇప్పటికైనా ఇండియా వాళ్ళు మేల్కొని అమెరికా టెక్నాలజీ మీద డిపెండెన్స్ తగ్గించుకుంటే ఎప్పటికైనా మంచిదే. ఎందుకంటే ఫ్యూచర్లో నువ్వు ఎదగాలి అంటే 10 ట్రిలియన్ ఎకానమికల్ ప్లాన్ చేస్తున్నావంటే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ముందుకెళ్ళలేరు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండియాలో మెజారిటీ పొలిటీషియన్స్ అందరికీ పాలిటిక్స్, టూ మచ్ పాలిటిక్స్ ఇక్కడ, మోస్ట్ కరప్టెడ్. అండ్ వాళ్ళు అనుకుంటే తప్ప ఎంకరేజ్ చేయరు, వాళ్ళు తొక్కిపెడతారు దేని సరే, ఏ సిస్టమ్ సరే వాళ్ళకి అనుకూలంగా ఉంటేనే పైకి లిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు ఈవెన్ జోహో కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు మొన్నటిదాకా సోషల్ మీడియా కూ అని ఒకటి వచ్చింది, చాలా పాపులర్ అయింది ఓవర్నైట్లోనే. ఇప్పుడు పొలిటీషియన్స్ లైక్ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అక్కడ సెంట్రల్లో మోడీ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కనుక అలాంటి అకౌంట్ ఓపెన్ చేసేసి నేను ఇక్కడ ఉన్నాను మరి మీరు ఎక్కడ అని అడిగారు అనుకోండి, వారం రోజుల్లో ఇండియాలో కనీసం ఒక 20 కోట్ల మంది ఆ ప్లాట్ఫామ్ చేరతారు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఆడిపోతే ఏదైనా సర్వే అవుతుంది. ఎండ్ ఆఫ్ ది సోషల్ మీడియాలో పబ్లిక్ ఉంటేనే సర్వే అవుతుంది. అందుకని ఫేస్బుక్ ని ఓవర్ నైట్ రీప్లేస్ చేయొచ్చు, చాలా ఈజీ చేయొచ్చు. ఫేస్బుక్ ని చేయొచ్చు, యూట్యూబ్ ని చేయొచ్చు, అండ్ ఇన్స్టాగ్రామ్, ఇలాంటి అందులో టెక్నాలజీ ఏముంది? మైక్రోసాఫ్ట్ కష్టం, యాపిల్ కష్టం, ఎందుకంటే టెక్నాలజీ చాలా కాంప్లికేటెడ్. బట్ ఫేస్బుక్ వీటిని చాలా ఈజీగా చేయొచ్చు, అవి మనకు అవసరం లేదు కూడా అప్లికేషన్స్. కానీ గవర్నమెంట్ దగ్గర కమిట్మెంట్ ఏది? గవర్నమెంట్ దగ్గర కమిట్మెంట్ వాళ్ళందరేమో ఫారిన్ డ్రెస్లు వేసుకుంటారు, వాళ్ళ పిల్లలందరూ ఫారిన్ లో చదివిస్తారు, వాళ్ళు తినే తిండి కూడా ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. జనం మాత్రం స్వదేశం ఇక్కడ తయారైన బట్టలే కొనుక్కుందాం, ఇవే కట్టుకుందాం, ఇవే తిందాం అంటారు. నేను వాళ్ళ సిన్సియారిటీని క్వశ్చన్ చేయటం లేదు. బట్ ఇది ఎమోషనల్ గా అప్పుడప్పుడు తప్ప సంవత్సరం మొత్తం ఆ థీమ్ ఎప్పుడు కంటిన్యూ అవుతుందండి? దివాళీ వస్తేనే నువ్వు స్వదేశీ అంటున్నావు, దివాళీ అయిపోగానే కాముకుంటున్నావు. ఏది 2 స్విచ్ బోర్డులు ఒక కాకరకాయ కొంటే స్వదేశీ అవుతారండి? యాక్చువల్ గా వాళ్ళు వాడే ఫోన్లు కూడా ఫారిన్ ఫోన్లు, అన్ని యాపిలే అండి, అన్ని యాపిలే. వాళ్ళు నిద్ర లేచి ఫారిన్ ప్రొడక్ట్స్, బట్ జనాలు మాత్రం ఏం మారుస్తుంటారు? చేతిలో యాపిల్ ఫోన్ ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా కొనమంటాడు. అక్కడ మేడ్ ఎక్కడ ఆడ తిరిగేదేమో ఫారిన్ కారు, ఆడు వాడే సబ్బు, షాంపూ ఫారిన్, అన్ని తింటూ సహా, బట్టలతో సహా, ఈవెన్ గగులతో సహా అన్ని ప్రతిదీ ఫారిన్ వాడతారు. జనాలు మాత్రం ఈ సలహాలు ఇస్తా ఉంటారు. అందుకే జనం కూడా ఏంటంటే వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు, ఎవరికి వాళ్ళే లైట్ తీసుకుంటారు. అట్లా జనాల యొక్క లూజ్ గా ఉండే యాటిట్యూడ్ కావచ్చు, పొలిటీషియన్స్ యొక్క అన్విల్లింగ్నెస్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఏంటంటే మన సరౌండ్ ఇంత పెద్ద మార్కెట్ ని కూడా మన అమెరికాకి సరౌండ్ చేసాం. లేకపోతే చైనా లాగా మనం ఎందుకు తయారు చేయకూడదు? 10 years బ్యాక్ వాళ్ళు కూడా సఫర్ అయ్యారు మనలానే.
ఇప్పుడు వాళ్ళ ఓన్ కంపెనీస్ ఉన్నాయి కదా అన్ని, టెక్నాలజీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే రీజన్ ఇదే. మనం మొదటి నుంచి టూ మచ్ సర్వీస్ మీద డిపెండ్ అయ్యాం, వాళ్ళు టూ మచ్గా మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిపెండ్ అయ్యారు. దాంతో వాళ్ళు చిప్ అన్నింటిలో నెంబర్ 1 అయ్యారు, మనం ఎందులో ఉండలేకపోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రకృతి మళ్ళీ రెండో ఛాన్స్ ఇచ్చింది ఇండియాలో. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా నెంబర్ 1 అవ్వచ్చు అని చెప్పేసి ఇది మంచి గ్రాప్ చేసే టైం అనమాట. ఇంకా ఈ టైంలో కనుక పనిలో పని అన్ని టెక్నాలజీ ఆల్టర్నేటివ్స్ కనుక డెవలప్ చేసి కూర్చున్నాం కాబట్టి సోషల్ మీడియాలో ఈ పొలిటికల్ లీడర్లు అందరూ కనుక వచ్చేసి దాన్ని ఎంకరేజ్ చేస్తే కనుక డెఫినెట్గా ఇండియా నుంచి తయారు అవుతాయి. అండ్ చాలా మంది అనుకుంటారు మన దగ్గర అవి లేవు అనుకుంటారండి. ప్రతి ఫారిన్ కంపెనీస్కి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఇండియాలో ఉన్నాయండి. ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఉంది అనుకోండి, జోహో మెయిల్ ఉంది, రెడిఫ్ మెయిల్ ఉంది, రెడిఫ్ ఉంది, అందులో ఇండియన్స్ అవి. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మేము ఇది వాడుతున్నాం మీరు వాడండి అని చెప్పండి. రైల్వే వాళ్ళు వచ్చేసి అందరు ఎంప్లాయీస్ మొత్తం జోహో మారాను అంటే అందరూ మారరా? అండ్ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చి నేను జోహో మెయిల్ మారాను, వాట్ అబౌట్ యూ అంటే పార్టీ వాళ్ళందరూ మారరా? అండ్ మోడీ గారు వచ్చేసి నేను జోహో మెయిల్లో ఉన్నాను మీరు మారానంటే మారరు. 20 కోట్ల మంది కనీసం ఒక నెలలో 20 కోట్ల మంది మారుతారు. సస్టైన్ అవుద్ది అది, ఆ సిస్టమ్ సస్టైన్ అవుద్ది. మీరేం డైలాగ్ పట్టరు, కామ్గా కూర్చుంటారు, మీ అభిమానులు దీనికి రారు. ఎవరో ఎమోషనల్గా వచ్చినా కూడా ఎవరు వాడతలేదు అనుకోండి ఇంకిపోతే సిస్టమ్. ఎలా ఉంటుంది అంటే మన ఇండియాలో గవర్నమెంట్ అమ్మ పెట్టదు అడగదు అట్లా అనమాట. మొత్తానికైతే ఇది పొలిటికల్ విల్లింగ్నెస్ స్ట్రాంగ్ గా ఉండి ఎంకరేజ్ చేసే టైం అండి. వాళ్ళు కనుక కొంచెం గట్టి కూర్చుంటే పబ్లిక్ కూడా వచ్చేస్తుంది ఆ ప్లాట్ఫామ్లోకి, సస్టైన్ అవుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇంతగా అమెరికా వాళ్ళు ఇండియన్ సతాయించుతుంటే వాళ్ళ టెక్నాలజీ నువ్వు ఎందుకు వాడాలనుకుంటున్నావు, ఎవరికి ఉపయోగం దీనివల్ల? ఇప్పుడు అంటే మీరు చెప్తుంటే నాకు విషయం గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఈ మధ్య నిద్రలేస్తే స్వదేశీ వాడండి, ప్రాక్టికల్ ప్రూవ్ చేయండి, స్వదేశీ మెడిసిన్ వాడండి, స్వదేశీ సబ్బులు వాడండి, స్వదేశీ షాంపులు వాడని చెప్తున్నారు. ఒక 5 సంవత్సరాల క్రితం కోవిడ్ వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాలో ఆనందయ్య అనే ఒక ఆయన ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేసి చాలా మందికి ఇచ్చాడు. ఆ టైంలో ఫ్రీగా ఇచ్చాడు. ఆ టైంలో అసలు ఆనందయ్య ఆ మెడిసిన్ ని ఆనందయ్యని లేకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ కాదు. ఎందుకంటే ఈ కార్పొరేట్ కి సంబంధించిన హాస్పిటల్స్ వాళ్ళు ఎవరు ఊరుకోరు. మళ్ళీ నిద్రలేచి అని చెప్తుంటారు, మన మందులతో మనమే తయారు చేసుకుని మన తిండి మన తినాలని చెప్తుంటారు. సో ఒకటే కదా అన్నిట్లో ఆల్టర్నేటివ్. ఈమెయిల్స్కి ఏమో జోహో మెయిల్ ఒకటి రీడిఫ్ మెయిల్ ఉన్నాయి లోకల్ గా. అంటే క్లౌడ్ స్టోరేజ్ కి డిజీ బాక్స్ ఉంది. అంటే గూగుల్ క్లౌడ్ మనం వాడాల్సిన అవసరం లేదు. అలాగే మ్యాప్స్ నావిగేషన్స్ కి మ్యాప్ మై ఇండియా ఉంది. నావిగేషన్ గూగుల్ మ్యాప్స్ అవసరం లేదు, దీన్ని ఎంకరేజ్ చేసుకోవచ్చు మనం. అలాగే స్ప్రెడ్ షీట్స్ కి డాక్యుమెంటేషన్ కి జోహో డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ సోషల్ మీడియాకి కూ ఉంది. అండ్ ఈఆర్పి సాఫ్ట్వేర్ కి టాలీ ఉంది, జోహో 1 ఉంది, మార్గ్ ఈఆర్పి ఉంది, రామ్కో సిస్టమ్స్ ఉన్నాయి. అండ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ కి భారత్ ఓఎస్ ఉంది. అలాగే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇండూస్ ఓఎస్ ఉంది, భారత్ ఓఎస్ ఉంది. అలాగే విప్రో వాళ్ళ దగ్గర బిజినెస్ ఆటోమేషన్ కి విప్రో హోమ్స్ అని ఉంటుంది, హెచ్ఎల్ కామర్స్ ఉంది, హెచ్ఎల్ ప్లాట్ఫామ్. అండ్ టీసీఎస్ వాళ్ళది బ్యాంక్స్ ఉంది, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కి. అంటే ఫ్రెష్ సేల్స్ వాళ్ళది సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఉంది. అంటే లోకల్ ఉన్నాయి, లేవని కాదు ఆల్టర్నేటివ్. బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ తీసుకొని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు వస్తారు. ఫస్ట్ గవర్నమెంట్ సర్వీస్ మొత్తం మూవ్ చేయండి బియాండ్ ద ఎంఎన్సీ కంపెనీస్ దాటి. ఇప్పుడు మీరు పబ్లిక్ కూడా అడ్వైజ్ ఇవ్వండి, పబ్లిక్ కూడా వచ్చేస్తారు ఆటోమేటిక్ గా. నేను అంటుంది ఏంటంటే ఆ జీమెయిల్ వాడితే ఎవరికి లాభం అంటున్నాను, వాట్సాప్ పడితే ఎవరికి లాభం అంటున్నాను, ఎందుకు ఆ సర్వీస్ అంటున్నాను. ఈ మధ్య అసలు జీమెయిల్ అకౌంట్ తీసుకున్న వారం 10 రోజుల తర్వాత నుంచి స్టోరేజ్ అయిపోయింది, నెలకు అంత కట్టండి వస్తుంది. ఏది జస్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వారం 10 రోజుల నుంచి అంతే. ముందు కమర్షియలైజ్ అవ్వాల్సింది, ఫ్రీగా ఏమి ఎవరులే. కానీ నేంటుంది ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర. కావాల్సిందల్లా పొలిటికల్ విల్లింగ్నెస్ ఉండాలి. అండ్ పబ్లిక్ కి దాన్ని పుష్ చేసే కెపాసిటీ కనుక ఉంటే కనుక డెఫినెట్ గా మనం చేయొచ్చు. థ్యాంక్స్ గాడ్ ఎట్లా మన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఎవరైతే టెలికాం మినిస్టర్ ఉన్నాడో ఆయన పుణ్యం అంటే ఇప్పుడు జోహో లైన్ లోకి వచ్చింది. 20 years నుంచి ఉందండి అది. అమెరికన్ ఇండియాకి వచ్చేసి తమిళనాడు అవును ఇప్పుడు ఫేమస్ అవుతుంది. కానీ 20 years సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పటికైనా కూడా అట్లీస్ట్ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ప్రతి ఆఫీస్ లో కూడా భారత్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ భారత్ వాట్సాప్ లో వాడుకోవాలి. అండ్ భారత్ ఈమెయిల్స్ వాడుకోవాలి, భారత్ సోషల్ మీడియా వాడుకోవచ్చు. అంటే అట్లీస్ట్ అక్కడి నుంచే బీన్ అవుతుంది గేమ్. మిగతా వాళ్ళందరూ వస్తుంటారు. అందుకని పొలిటికల్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ని ఇటు వాడితే స్వదేశీ దానికోసం వాడతారు. అంతే తప్ప నేను స్వదేశీనని ఏదో 4 నూలుగుడ్లు పట్టుకొని స్వదేశీ అంటే అట్లా వర్కౌట్ అవ్వండి. ఎలక్షన్స్ అప్పుడు అవును. ఎందుకంటే అమెరికా వాళ్ళు అంతగా టార్చర్ చేస్తుంటే మన ఈగోస్ని చంపుకుంటూ బతికేదానికన్నా కూడా వాళ్ళ ప్రొడక్ట్ని తొక్కేస్తే 140 కోట్ల మార్కెట్ వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా. మార్కెట్ అంటే అమెరికానా, జనాభా అంటే వాళ్ళేనా? ప్రపంచంలో జస్ట్ 4.5% ఉంటుంది అమెరికన్ జనాభా, అంతే కదా. వాళ్ళే పరిపాలించాలి మొత్తం ఎటు జడ్డు. ఎక్కడ కొనాలో ఎక్కడ అమ్మాలో కూడా వాళ్ళే చెప్తున్నారా? 150 కోట్ల జనాభా ఉన్న దేశం నిద్ర
నిద్రలేసి అమెరికా వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఒక పక్క పాకిస్తాన్ అంటే పక్క కూర్చుని ఫోటోలు దిగుతూ ఇండియా వాళ్ళని మాకు లొంగండి అంటే ఎందుకు లొంగుతారు అనుకుంటున్నారు వాళ్ళు, ఎలా లొంగుతారు అనుకుంటున్నారు వాళ్ళు. దాని మీనింగ్ ఏంటంటే ఇండియాకి ముందు రోజుల్లో గడ్డు కాలం రాబోతుంది. ఈ టైంలో ఇండియన్ ఓన్ టెక్నాలజీ మీద డెవలప్ అవ్వడం చాలా బెటర్. అట్లీస్ట్ ముందు లోకల్ సంబంధించిన థీమ్స్ అన్ని కూడా 100% మేక్ ఇన్ ఇండియా తయారు చేసేసి ఎంకరేజ్ చేసుకుంటూ పోతుంటే 1 by 1 వర్కౌట్ అవుద్ది. అట్లీస్ట్ జోహో సక్సెస్ అయినా పర్వాలేదండి, మిగతా ఇన్స్పైర్ అయ్యి మిగతా వాటిని ముందు తీసుకెళ్ళచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మెయిల్ని జోహో మెయిల్కి షిఫ్ట్ అవ్వండి. అండ్ ఆఫీస్ ఓఎస్ ఇవన్నీ కూడా జోహోగా మార్చండి. అది ఉద్యమంలా తీసుకుంటే కనుక గవర్నమెంట్ నెక్స్ట్ 1 or 2 months కనుక దాన్ని పుష్ చేయగలిగితే కనుక మిగతా వాళ్ళు బోల్డ్ ఎంత వస్తాయి. ఎందుకంటే వరల్డ్ వైడ్గా సాఫ్ట్వేర్లు ఎక్కువ మంది వాడేది మనమే, ఇంగ్లీష్ ఎక్కువ వాడేది మనమే, అండ్ ఐటీ డెవలపర్ మనోళ్ళే ఉన్నారు, ఐటీ కంపెనీ సీఈఓస్ మనోళ్ళే ఉన్నారు. ఇంత ఉన్న మనం సొంతంగా మన ఓన్గా ఎందుకు ఎదగకూడదు ఆ ఏరియాలో? ఇజ్రాయెల్ చూడండి, హైదరాబాద్ అంత ఉంటుంది, ఏం చేస్తుందో చూడండి. అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే విల్లింగ్నెస్ లేదంతే. అంటే ప్రతి చోట టూ మచ్ లిబరల్గా ఉన్నాం. ఆ లిబరల్ తోటి వాళ్ళు సర్వే అవుతున్నారు ఈజీగా. వాళ్ళ ప్రొడక్ట్స్ ఈజీగా ఇక్కడ అమ్మేసుకోవచ్చు, మనం మాత్రం అమ్మడానికి మాత్రం సవాల్ ఎక్స్చేంజెస్ అనమాట. అండ్ దిస్ ఈజ్ రైట్ టైం. అండ్ నేచర్ కూడా మంచి టైంలో ఛాన్స్ ఇచ్చిందండి. ఆల్రెడీ మన టెక్నాలజీ కొన్ని ఉన్నాయి సాఫ్ట్వేర్లు, వాటికి షిఫ్ట్ అవటం ద్వారా స్లో అండ్ స్టడీగా మనం ఎంఎన్సీ కంపెనీస్ అడ్డుకోవచ్చు. వాళ్ళకి కూడా అర్థం అవుద్ది ఇంత పెద్ద మార్కెట్ వదిలేసుకుంటే ఏమవుద్ది అనేది. అండ్ ఈ సందర్భంగా జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు గారు కూడా ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పుకో. డెఫినెట్గా అండి. అట్లీస్ట్ ఆయన టైం వచ్చింది, ఆయన టైం వచ్చి ఇన్ని సంవత్సరాల బ్యాకప్ లో ఇన్ని సంవత్సరాలు దాన్ని డెవలప్ చేసినందుకు ఆయన టైం వచ్చేసింది. నిజంగా జైహో అనాల్సిందే జోహోకి డెఫినెట్గా. అండ్ ఆయన అమెరికా వదిలిపెట్టి ఇండియా వచ్చినందుకు, సొంతంగా డెవలప్ చేసినందుకు డెఫినెట్గా అతని ఇన్స్పిరేషన్. అండ్ అట్లీస్ట్ ఐటీ మినిస్టర్ పుణ్యం అంటూ ఆ పేరున్న జనాలు కొంత పక్కన. ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే లాస్ట్ 1 year నుంచి మేము కూడా మా సుమన్ టీవీ కూడా ఈమెయిల్ కి సంబంధించిన ఇదంతా కూడా కమ్యూనికేషన్ మొత్తం మాకు జోహోలోనే ఉంటుంది. అదే అంటుంది, మొత్తం మారాలి, 100% మారాలి. అసలు జీమెయిల్ ఇటన్నిటిని బ్లాక్ చేయాలి. వాళ్ళ మీద కోపం కాదు, నా కంట్రీ వాటిని ఎదగటం కోసం. మా కంట్రీ వాటిని మన డబ్బు మన కంట్రీ వాళ్ళకే ఉండాలి, ఎందుకు వేరే వాళ్ళ దగ్గర పోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12 మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు, ఈ 3 cities లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళకి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రామ్లో అటెండ్ అవడం ద్వారా ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.